ఇక అన్ని ఆఫీస్లో పిలుస్తారంట, మమ్మల్ని కూడా పిలిచిర్రు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని. అందుకే కొంచెం డబ్బుని వచ్చిన, ఖాళీగా ఉందని షాక్ అవుతారు కదా. నేను పొద్దున వచ్చిన, అందుకే ఎవరు లేరు. కానీ ఇవాళ నా అదృష్టం మంచిగా ఉన్నట్టుంది. వచ్చంగానే మెట్రో వచ్చేసింది, ఎక్కేసిన. కానీ మస్తు మంది ఉండే, పర్లేదులే ఎక్కేసిన. ఇక రాయదుర్గం మెట్రోలో దిగిన. అటు రాగానే హెచ్ఎండి వాళ్ళది, మన గవర్నమెంట్ వాళ్ళది ఫ్రీ బస్సు తిరుగుతుంది, డబుల్ డెక్కర్ బస్సు. ఇక చూపిస్తున్నా చూడండి. వీడియోని మీకు అర్థం కాదు కానీ నేను కూర్చొని అర్ధగంట అయింది, మా షెడ్యూల్ ఇంకా వస్తలేదు. అమ్మ దయ్యా. ఇది మా ఆఫీస్ పోయే తోవల మస్తు ఉంటుంది, చెరువు ఉంటుంది. మా ఆఫీస్కి ఆనుకొనే ఉంటుంది. అలా కొండలు ఉన్నాయా, కొండల పక్కన పెద్ద ఆఫీస్ ఉందా, అదే మా ఆఫీస్. చెరువు అయితే చాలా బాగుంటుంది అబ్బా. మీరు చూసే ఉంటారు, బట్ నేను ఇంకోసారి చూపిస్తున్నాను మీకు అంతే. మా ఆఫీస్లో అనుకుంటాం కానీ హైటెక్ సిటీ టూర్ మొత్తం అయిపోతుంది మా ఆఫీస్ పోయేదారిలా. ఇదంతా మా ఆఫీస్ పోయేదారే. ఇంకోటి, ఈ ఫ్లైఓవర్ మీకు తెలిసే ఉంటుంది, రాయదుర్గం ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ కింద చూడు ఎంత డిజైనింగ్ వేసిరో. ఇది చూడు, ఇక మన తెలుగుతనం మొత్తం ముట్టిపడినట్టే ఉంటుంది. ఇలా ఆ కళాకళి, ఆ కళి, ఈ కళి అన్నీ కళ్ళు ఉంటాయి. ఇలా మస్తుందిలే. అట్లా జర్ర ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగినామంటే మల్కం చెరువు ఉంటుంది, అది కూడా చూపిస్తా. అది కూడా సూపర్ ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిన మల్కం చెరువే, మస్తు ఉంటుంది. ఇంకా కొంచెం ముంగట వెళ్తే ఇక్కడ బొమ్మ ఉంటుంది, ఈ బొమ్మ కూడా బాగుంటుంది అబ్బా. ఈరోజు దబ్బున వచ్చినా కాబట్టి ట్రాఫిక్ లేదబ్బా. మీరు ఏమో అనుకుంటారు కానీ ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది ఇక్కడ. దబ్బున వచ్చినా కాబట్టి నాకు అర్థమైతలేదు, మీకు కూడా అర్థమైతలేదు. అమ్మయ్య, మా ఆఫీస్కి వచ్చేసినామో. ఇదే మా ఆఫీస్, దివ్యశ్రీ ఓరియన్ అంటారు. నేను చాలామందికి చెప్తా మీ ఆఫీస్ ఎక్కడ అని అడుగుతారు. దివ్యశ్రీ ఓరియన్ అంట, ఎవరికి అర్థం కాదు తెలుసా. మళ్ళీ బయోడైవర్సిటీ దగ్గర అంటే మళ్ళీ అర్థమవుతుంది. ఇదంతా మా ఆఫీస్ పోయే దారే, మంచిగా ఉంటుంది. ఇది కూడా సేమ్. అక్కడ ఉయ్యాలు ఉంటుంది అనమాట. ఆ ఉయ్యాల మేము ఊతాం. లేట్ అయిందనుకో మా మేనేజర్ మమ్మల్ని ఊపుతారు. డామినోస్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఆఫీస్ కింద. మస్తు పెద్దగా ఉంది కదా. అప్పుడప్పుడు వాకింగ్ కూడా చేస్తామన్నమాట. అమ్మ లిఫ్ట్కి వచ్చిందిరా. ఇదే మా ఆఫీస్, వచ్చేసినాం. ఎవ్వరు లేరు, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే ఇవాళ దబ్బుని వచ్చిన, అందుకే ఎవ్వరు కనిపిస్తలేరు. మీకు లొకేషన్ చూపిస్తాం. మా ఆఫీస్కి రాగా కనిపిస్తుంది, చూపిస్తా పదండి. చూసిరా, మొత్తం విల్లాలు చుట్టూరుగా, మొత్తం ఆఫీసులు. ఇది ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు అయిందంట ఈ విల్లాస్ కట్టి. ఇప్పట్లో కొన్నది 5 కోట్ల కొన్నారంటే, కనీసం 15 కోట్లు ఉంటుంది. ఎట్లుంది అదే చెరుగు, మనం చూపించిన ఇప్పటిదాకా మీకు చెరుగు, అదే చెరుగు. ఇవన్నీ విల్లాలు. కానీ బాగుంటుంది, చూస్తే మస్తు అనిపిస్తుంది. మా క్యాఫ్టేరియాకి వచ్చేసినాం. ఎవ్వరు ఉండరు ఇవాళ, చాలా దబ్బుని వచ్చిన, అందుకే ఎవ్వరు కనిపించరు మీకు. జస్ట్ మీకు చూపిద్దామనే ఈ వీడియో తీస్తున్నాను నేను. యాక్చువల్లీ నా ఇంటెన్షన్ కూడా అదే, ఎవ్వరు ఉండొద్దని. ఎవరు ఉండనుకో డిస్టర్బెన్స్ అయితే ఎందుకు. ఇదే మా క్యాఫెటేరియా. క్యాఫెటేరియా నుంచి కూడా ఒక లొకేషన్ ఉంటుందబ్బా, మస్తుగా అనిపిస్తుంది. అది చూపిస్తాను మీకు పదండి. ఎట్లుంది, కిరాకుందిలే. అట్లుంటుంది మనతోని, మస్తు ఉంటుంది లొకేషన్. చెరువు, మంచి రోడ్డు, పక్కన కొండలు, పెద్ద బిల్డింగ్లు, మంచిగా ఉంటుంది. సూర్యునికి మస్తు ఉంటుంది. ఇక్కడ కూర్చొని దోస్తులతో ముచ్చట పెట్టుకుంటా, వేడి వేడి ఛాయ్ తాగితే ఏముంటుంది తెలుసా, మస్తు ఉంటుంది. ఎట్లుంది, మస్తు ఉంది కదా. ఇట్లాంటి వీడియోలు ఇంకా మస్తు చేస్తా. జర్రా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, షేర్ చేయండి. ఉంటా మరి. నమస్తే. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.